నీ శ్రమలలో, నీ కష్టాల్లో అవసరమైనది ఒకటే. నీ కష్టాల్లో నీకు అవసరమైనది ధనం కాదు. నీ కష్టాల్లో నీకు అవసరమైంది ఎదుటి వారితో కంపేర్ చేసుకోవడం కాదు. నీ కష్టాల్లో నీవు దేవుణ్ణి ప్రశ్నించడం కాదు కావాల్సింది. ఈ కష్టాల నుంచి ఏ విధంగా బయటపడాలో అని తెలుసుకోవడం కాదు నీకు కావాల్సింది. నీ కష్టాల్లో జ్ఞానం అవసరం. యాకోబు గారు చెప్తున్నాడు 1వ అధ్యాయంలో, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకోనండి. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు శోధనలు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు అది మహా ఆనందంగా ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు అని అంటే వారికి సరైన జ్ఞానం లేకే. అందుకని యాకోబు చెప్తున్నాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల. చాలా మంది క్రైస్తవులు జ్ఞానము కొదువుగా ఉన్నది కనుకనే శ్రమలు వచ్చినప్పుడు ఆనందించలేకపోతున్నారు, శ్రమలు వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతున్నారు, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థించలేకపోతున్నారు, శ్రమలు వచ్చినప్పుడు వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కారణం ఏంటనంటే వారికి జ్ఞానము లేకపోవడం వల్ల. సరైన జ్ఞానము లేదు కనుక అదే కుదువుగా ఉందని యాకోబు గారు తన పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు. నీ సమస్యల్లో దేవుడు ఆశించిన రీతిగా నువ్వు స్పందించాలి అని అంటే నీకు జ్ఞానం అవసరం. నీకు చాలా కష్టాలున్నాయా? నీకు చాలా జ్ఞానం అవసరం. ఈ జ్ఞానం ఎవరిస్తారు? దేవుడే ఈ జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు.